చిన్నారులారా దేవుని యొద్దకు రండి అనే కార్యక్రమం ద్వారా మరి ఒకసారి మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఈరోజు మనం యేసయ్య బాల్యంలో జరిగిన ఒక సంఘటనను తెలుసుకుందాం. యేసయ్య తల్లిదండ్రులైన మరియా యోసేపులు ప్రతి సంవత్సరం పస్కా పండుగను జరుపుకోవడానికి యెరూషలేమునకు వెళ్ళేవారు. అలాగే యేసయ్య 12 సంవత్సరాల వయసు గల సమయంలో యేసయ్యను తీసుకుని మరియా యోసేపులు పస్కా పండుగను జరుపుకోవడానికి యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేములో పస్కా పండుగను జరుపుకున్న తర్వాత మరియా యోసేపులు మరలా నజరేతునకు బయలుదేరారు. కానీ యేసయ్య యెరూషలేములోనే ఉండిపోయారు. ఆ విషయము మరియా యోసేపులకు తెలియదు. మరియా యోసేపులు బయలుదేరి ఒక రోజు ప్రయాణము జరిగిన తర్వాత యేసయ్యను చూస్తే యేసయ్య వారితో లేరు. మరియా యోసేపులు చాలా కంగారు పడి వాళ్ళ బంధుమిత్రులందరి దగ్గర యేసయ్యను గురించి వెతికారు. కానీ యేసయ్య ఎక్కడా కనిపించలేదు. అయితే మరియా యోసేపులు యేసయ్యను వెతుక్కుంటూ యెరూషలేము దాకా వచ్చారు. యేసయ్య ఎక్కడున్నారు? యెరూషలేము దేవాలయములో ఉన్నారు. యెరూషలేము దేవాలయములో చాలామంది బోధకులతో యేసయ్య దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడుతూ వారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ వారు అడిగే ప్రశ్నలన్నిటికీ ఎంతో జ్ఞానముతో, దేవుని జ్ఞానముతో, ప్రజ్ఞతో ప్రత్యుత్తరం ఇస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య జ్ఞానానికి యెరూషలేము దేవాలయంలోని బోధకులందరూ, అక్కడున్న మనుషులందరూ, యేసయ్య తల్లిదండ్రులైన మరియా యోసేపు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. యేసయ్య మనలాగా బాలుడు కదా, యేసయ్య మనలానే ఈ లోకంలో మనిషిలాగా పుట్టారు కదా, మరి యేసయ్యకి అంత జ్ఞానం ఎలాగ వచ్చింది? యేసయ్యకి ఆ జ్ఞానము తండ్రి అయిన దేవుడు ఇచ్చారు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిరోజు చాలా చీకటిగా ఉన్నప్పుడు లేచేవారు. చాలా రాత్రి అయ్యేంత వరకు పడుకునేవారు కాదు. యేసయ్య ఆ సమయంలో ఏమి చేసేవారు? యేసయ్య తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసేవారు, దేవుని వాక్యాన్ని చదివేవారు. మనము దేవునితో ఎంత ఎక్కువ సమయం గడిపితే దేవుడు మనకు అంత జ్ఞానం ఇస్తారు. శామ్ అనే ఒక చిన్న బాలుడు గురించి తెలుసుకుందాము. శామ్ 5th క్లాస్ చదువుకునే ఒక మంచి బాలుడు. శామ్ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడు. ఒక్కరోజు కూడా మానేవాడు కాదు. టీచర్ చెప్పేది చాలా జాగ్రత్తగా వినేవాడు. ప్రతి క్లాసు అటెండ్ అయ్యేవాడు. శామ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బయట తిరుగుతూ, ఆడుకుంటూ, సినిమాలకు తిరుగుతూ ఉండేవారు. శామ్ని కూడా పిలిచేవారు. కానీ శామ్ ఎప్పుడూ వాళ్ళతో వెళ్ళేవాడు కాదు. చాలా సిన్సియర్గా, చాలా కష్టపడి చదువుకునేవాడు. కానీ శామ్కి టీచర్స్ చెప్పేటప్పుడు సరిగ్గా అర్థమయ్యేది కాదు, చదువుకునేటప్పుడు కూడా సరిగ్గా అర్థమయ్యేది కాదు. శామ్ ఎగ్జామ్స్ సమయంలో చాలా కష్టపడి చదివేవాడు. ఎగ్జామ్కి వెళ్ళాక శామ్కి సరిగ్గా గుర్తొచ్చేది కాదు. ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయేవాడు. మంచి మార్కులు వచ్చేవి కావు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ బయట తిరిగి ఆడుకునే వారికి చాలా మంచి మార్క్స్ వచ్చేవి. శామ్ చాలా బాధపడేవాడు. నేను ఎంత కష్టపడుతున్నాను, ప్రతిరోజు ఎంత చదువుకుంటున్నాను, కానీ నాకు మంచి మార్కులు రావట్లేదని చాలా దుఃఖపడుతూ ఉండేవాడు. అయితే శామ్ ప్రతి వారము సండే స్కూల్కి, చర్చ్కి వెళ్ళేవాడు. ఒకరోజు శామ్ వాళ్ళ సండే స్కూల్ టీచర్ జ్ఞానం గురించి చెప్పింది. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అనే వాక్యాన్ని పట్టుకుని జ్ఞానం గురించి శామ్ వాళ్ళ టీచర్ చెప్పారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి దైవ జ్ఞానాన్ని ఇస్తారు. ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా మనకి ఎందుకు పనికిరాదు, దేవుని జ్ఞానమే మనకి కావాలి, మనకి జీవము, మనకి జీవనాధారము అని చెప్పారు. అయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి. ఏదో మనము ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి కాబట్టి బైబిల్ చదువుకోవడం అలా కాదు. కానీ హృదయం అంతటితో దేవుణ్ణి మనం ఆరాధించాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు, మనకు దేవుని గురించి జ్ఞానం ఇస్తారు అని చెప్పారంట. ఆ రోజు నుంచి ప్రతిరోజు శామ్ చాలా ఎర్లీగా లేచి ప్రతిరోజు దేవుని ఎంతో భయభక్తులు కలిగి హృదయం అంతటితో బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాడంట. అయితే శామ్కి మొదటిలో ప్రార్థన చేసుకోవడం వచ్చేది కాదంట, బైబిల్ చదువుకోవడం కూడా వచ్చేది కాదంట. బైబిల్ చదివితే శామ్కి ఏమీ అర్థమయ్యేది కాదంట. అయినా సరే శామ్ అలానే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం మానలేదు. దేవుడు శామ్కి సహాయం చేశారు ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి. అలాగా జరుగుతున్న సమయంలో కొన్ని రోజులకి శామ్ ప్రార్థన చేసుకునే సమయంలో దేవుడు మాట్లాడడము, బైబిల్ చదువుకునేటప్పుడు శామ్కి
బైబిల్ వాక్యాలు అర్థం అవడం మొదలుపెట్టిందంట. వాక్యం చదువుకునేటప్పుడు ఇంతకుముందు నాకు అర్థం కాలేదే, ఇప్పుడు ఈ వాక్యం చదువుతుంటే చాలా బాగా అర్థమవుతుంది, ఎంతో గొప్ప అర్థం దీంట్లో ఉంది అని శామ్ చాలా ఆశ్చర్యపోయేంత విధంగా శామ్కి దేవుడు ఎంతో సహాయం చేశారంట. చూసారా శామ్ ఎంత గొప్పగా దీవింపబడ్డాడో, శామ్కి దేవుడు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడో. ఇదంతా ఎలా సాధ్యమైంది? శామ్ తన హృదయం అంతటితో దేవుని ప్రేమించాడు, దేవుడితో సమయం గడిపాడు, ప్రతిరోజు ప్రార్థన చేశాడు, బైబిల్ చదివాడు. శామ్కి దేవుడు ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చారు. బాలుడైన యేసయ్యకి దేవుడు ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఆ గొప్ప జ్ఞానం ఇచ్చిన దేవుడు మనకు కూడా జ్ఞానం ఇవ్వగలడు. కానీ మనము ఈ లోక సంబంధమైన జ్ఞానం కోసం ఆశపడకూడదు. మనము మన హృదయం అంతటితో పరలోక సంబంధమైన దేవుని జ్ఞానం కోసం ఆశపడాలి. మనం దేవుని జ్ఞానం అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. మనందరం మరి దేవుని జ్ఞానమును భయభక్తుల్ని ఇవ్వమని అడుగుదామా? ప్రార్థన చేసుకుందామా? దయగల తండ్రి ప్రవ్వా, మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కల్లో ఉంచినందుకు వందనాలు యేసయ్య. మరొకసారి ప్రవ్వా మేమందరం కలుసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని, ప్రవ్వా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని తెలుసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మరి నేను ఈ పిల్లలందరం ప్రవ్వా జ్ఞానం కోసం మీ దగ్గరకు వచ్చాం ప్రవ్వా. మరి యేసయ్య మా అందరికీ ప్రవ్వా జ్ఞానం ఇవ్వండి. మా అందరికీ యేసయ్య మీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి నేర్పించండి. మేము హృదయం అంతటితో మరి యేసయ్య మీ యందు భయభక్తులు కలిగి ఉండేలా చేయండి. ఏదో ఆచారరీతిగా ప్రవ్వా ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం ప్రవ్వా మిమ్మల్ని ప్రేమించడం కాదు ప్రవ్వా. హృదయం అంతటితో మీ దగ్గరికి రావడం మాకు నేర్పించండి. సాతానుడు ప్రవ్వా చివరి రోజుల్లో మరి మమ్మల్ని మీ దగ్గర నుంచి దూరం చేయాలని, మేము ప్రార్థన చేసుకోకూడదని, యేసయ్య మేము భయభక్తులు కలిగి ఉండకూడదని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను మీద మాకు జయం ఇవ్వండి ప్రవ్వా. మీరే మాకు సహాయం చేయండి. మీరు మాకు అడిగి ఉన్నవన్నీ పొందుకున్నామని ప్రవ్వా మేము నమ్ముతున్నాము. మా జ్ఞానం ఇచ్చారని, భయభక్తులు నేర్పించారని నమ్ముతున్నాము. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మా ప్రార్థనలు మీరే ఆలకించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, జ్ఞానమును గురించి నేర్చుకున్నాం కదా. మరలా మనం కలుసుకునేంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సహాయంతో జ్ఞానం పొందుకోవడానికి ఎంతో ప్రయత్నం చేద్దాము. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. బాయ్.